సోషల్ మీడియాపై యుద్ధం. చంద్రబాబు సర్కార్ సరికొత్త వ్యూహం. సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెట్టే వాళ్ళ ఆట కట్టించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చట్టపరంగా ఏం చేయొచ్చో అవన్నీ చేయడానికి కసరత్తు చేస్తోంది. అయితే మీకంత సీన్ లేదు అంటోంది విపక్షం. ఇంతకీ సోషల్ మీడియాలో ఆగడాల్ని ప్రభుత్వం కంట్రోల్ చేయగలదా? సోషల్ మీడియా వేదికలపై అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హననం, మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెరిగిపోవడంతో కఠిన చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో ప్రత్యేక చట్టం రూపొందించేందుకు 5 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, హౌసింగ్ అండ్ సమాచార ప్రసార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని సభ్యులుగా నియమించింది. మంత్రుల కమిటీకి ప్రభుత్వం 7 కీలక బాధ్యతలను అప్పగించింది. పోస్టులపై ఫిర్యాదులు, పరిష్కారాలను అధ్యయనం చేయాలని కేబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ విదేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తుంది. సోషల్ మీడియా చట్టాలు, జవాబుదారీతనం, యూజర్ల రక్షణ, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడంపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అలాగే పౌర హక్కుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ సలహాలను ఇవ్వనుంది. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టి చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ చట్టం రూపకల్పనపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా చెలరేగిపోతున్న వాళ్లను కంట్రోల్ చేయడానికి, వాళ్లపై చర్యలు తీసుకోవడానికి కఠినమైన చట్టాలు తెస్తామన్నారు హోంమంత్రి. సోషల్ మీడియాకి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి చట్టాన్ని సవరించే విధంగా ఈ రోజు ఏర్పాటు చేయడానికి సిద్ధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఈరోజు మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డారు. దయచేసి సభ్యులందరూ కొంచెం సమయం పాటించి చట్టాన్ని తీసుకురావడానికి మీ తాలూకా సూచనలు, సలహాలు ఏదైనా ఉన్నా గౌరవ మా కమిటీకి అందజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. సోషల్ మీడియాలో ఆగడాలను సహించేది లేదని ఇప్పటికే సీఎం చంద్రబాబు అనేక సార్లు ప్రకటించారు. క్యారెక్టర్ అసాసినేషన్ కింద అవమానం చేసే పరిస్థితి ఎవడొచ్చినా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చేసినా వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాం. ఎవడైనా తోక దిప్పితే తోక కట్ అయిపోతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. దీనికోసమే ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తోంది ప్రభుత్వం. ఈ చట్టం అమలైతే ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వ ఆలోచన సరికాదంటోంది వైసీపీ. సోషల్ మీడియాపై మంత్రివర్గ ఉపసంఘం నియామకం రాజ్యాంగ ఉల్లంఘన అంటోంది. ఈ రోజు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మీ గొడ్డలి వేటు పడుతుంది, రేపు ఇంకొక గ్రూప్ ట్రేడ్ యూనియన్ మీద పడుతుంది. అందరూ మనం వ్యతిరేకించకపోతే ఈ చట్టం దిస్ ఇస్ ద డ్రాకోనియన్ లా వాట్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్. సోషల్ మీడియా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. సోషల్ మీడియా నియంత్రణపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించడమే కాకుండా కేంద్రం చేసిన చట్ట సవరణని కొట్టివేసిందని వైసీపీ నేతలు గుర్తు చేశారు. ఈ విషయంలో తనకు లేని అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తోందని వైసీపీ విమర్శిస్తోంది. రాజకీయ దురుద్దేశంతో ఇదంతా చేస్తున్నారు అనేది వైసీపీ నేతల ఆరోపణ.